ఆమె పంచె వేస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే. ఆ భూతే ఆమె భవిష్యత్తు అనుకోలేము. అది కేవలం 7 హార్ట్స్ కాదు, 64 హార్ట్స్ అనడమే సముచితం. ఇంకెవరు? సరసాల సరియు అంటారు, సరాగాల సరియు అంటారు, మీ ఇష్టం. ఆమె వేసే పంచులకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్కి ఆమె తీసుకెళ్ళింది కూడా ఆమె 7 హార్ట్స్లో చేసినటువంటి వీడియోస్ అని చెప్పాలి. సో ఎవరు ఊహించిన విధంగా వారం రోజుల్లోనే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది సరియు. ఇంతకీ ఆ హౌస్లో ఏముంది, సరియు జీవితంలో ఏం నేర్చుకుంది, హౌస్లో ఏం చూసింది, ఆ విశేషాలన్నీ సరియని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, సరసాల సరియు గారు. నమస్తే సార్. అంటే సెక్సీ బాంబ్ సరియో లేదంటే సరసాల సరియో ఏమనుకోవాలి? ఇదే బాగుంది. ఇదే బాగుందా? సెక్సీ బాంబ్ సరే సెక్సీ బాగుంటే ఓన్లీ 60గా ఉంటుంది. సరసాలు అంటే అన్ని రకాలు కవర్ అవుతాయి కదా. అవునవునవును. ఆ పాట గుర్తు వస్తుందా మీకు? సరే సార్ చాలు శ్రీవారు వదిలే సార్. అవునా? ఘాటు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. పాటలు పాడతావా? పర్వాలేదు. అవునా? వంట చేసుకుంటున్నా, స్నానం చేసుకుంటున్నా పాడతా. అవునవునా? ఎందుకు వంట అంత ఇష్టం నీకు అసలు? వంట అంటే ఇష్టం. మరి అక్కడ మరి బిగ్ బాస్ లో మొత్తం వంటకే పరిమితం అయిపోయావు కదా? అందరికి అక్కడ ఎవరికి చాలా మందికి వంట రాదు సార్. ఓకే. రొట్టెలు ఎస్పెషల్లీ ఎవరు చేయలేరు. సో కడుపు నిండాలి అందరికి. సో నేనే వంట చేసేది. ఏమో వంటలో ఎక్స్పీరియన్స్ ఏమో అంచేది ఎక్కువ సమయం గడిచిన వారం రోజులు ఎక్కువ కిచెన్లోనే ఉన్నావు. వేరే దగ్గర కూడా ఉన్నాను, వాళ్ళలో డాన్స్ చేశాను, అందరికి తినిపించాను, అన్ని కామెడీ చేశాను, అన్ని చేశాను. అదొక్కటే కవర్ చేశాడు బిగ్ బాస్. నన్ను వంటింట్లోనే చూడాలనుకున్నారేమో. ఆహా, నువ్వు వంట చేయవా, నేను వంటింట్లోనే ఉంచుతా. వంటలు సర్వ్ అయిపోయావా? వంటలో సరే. ఫుడ్ బాగా తింటావా మామూలుగా? ఫుడ్డా మా అమ్మ వండితే తింటాను సార్, బయట ఫుడ్ నచ్చదు. ఏమి ఇష్టం? ముద్దపప్పు, పప్పుచారు, బోటి, అన్ని 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 రకాలుగా అంటే తలకాయ కూర, మటన్, చికెన్, లివర్. బిగ్ బాస్ ఏ ఫుడ్ బాగుంది? బిగ్ బాస్ ఒకసారి అక్కడ ఏ ఫుడ్ బాగుందని అడుగుతున్నా. నువ్వు అక్కడ తలకాయ కూర ఇవన్నీ చెప్తున్నావు కదా, మొత్తం బోటి అన్ని చెప్తున్నావు కదా నువ్వు, మటన్, చికెన్. బిగ్ బాస్ ఒకసారి పచ్చడి పంపించారు లగ్జరీ టాస్క్ లో, అది మాత్రం తిన్నా. అదే దాంట్లో ముద్దపప్పు వేసుకుని వండుకున్నారా? అది కూడా అవకాశం కూడా రానివ్వలేదు మీకు. అసలు మొదటి నుంచి వద్దాం. అసలు 7 హార్ట్స్తో అనుబంధం మీకు ఎలా ఏర్పడింది, ఎలా వచ్చావు? అందిన ప్రతి అవకాశాన్ని తీసుకోవాలంటారు కదా సార్. సో నా వైపు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని నేను తీసుకున్నా. అది జాబ్ అయినా సరే, ఏదైనా సరే. నేను అన్నపూర్ణలో సీరియల్ చేస్తున్నాను జీ తెలుగుకి. అప్పుడు నిన్నే పిల్లాడతా. అప్పుడు అదే అందరి మీద అది పారే ఇది పారే, వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు, చిరాకు అనిపించదా? ఎంతసేపు ఎంతమందిని కొడుతూ ఉంటాం. వేరే వేరే నాకు ఒకటే పని చేస్తే బోర్ కొట్టేస్తుంది. సో శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా 7 హార్ట్స్, నేను ఫోన్ చేశాను సార్, డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నేను యూట్యూబ్లో చేయాలనుకుంటున్నాను సార్, నాకు ఇక్కడ బోర్ కొట్టేస్తుంది, ఏం చేద్దామంటే అప్పుడు రోబో 2.0 మూవీ వచ్చింది కదా, దానికి రివ్యూ చేశాను. దాంతో అందరు తిట్టుకుంటారు అనుకున్నా. సినిమా రివ్యూ చెప్పారు, సినిమా మూవీ రివ్యూ చెప్పాను. అందరు తిట్టుకుంటారు అనుకున్నాను, కానీ అందరూ చాలా క్రేజీగా అట్రాక్ట్ అయిపోయారు. ప్లస్ దాంట్లో మేము చెప్పే ప్రతి వీడియోలో ఒక లాజిక్ ఉంటుంది. సో ఆ లాజిక్ అంటే జనాలకు నచ్చేసింది. అంటే సినిమా నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని అలా చెప్పారా మీరు? ఎట్లా చెప్పారు? తిట్టుకుంటూనే చెప్పాను, నచ్చిందని చెప్పాను. అట్లా మీకు దానికి వ్యతిరేకత ఏ సినిమాకి వచ్చింది రివ్యూ చెప్పినప్పుడు? దేనికి రాలేదు సార్, అందరూ మెచ్చుకున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారని మెచ్చుకున్నారు. అది కాక సోషల్ ఇష్యూస్ని కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. దాంట్లో ఎస్ఐ సరియు ఉంది, ఎస్ఐ సరియు 2 ఉంది. ఎస్ఐ సరియు 2లో 0 FIR అని ఇచ్చాం కదా. అంటే ఎస్ఐ సరియు వరకు అందరూ నన్ను తిట్టుకున్న జనాలే ఎస్ఐ సరియులో అబ్బా ఏం చెప్పారు సరియు అంటే, ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి. బట్ దెన్ కొంచెం మనం కూడా యాక్టింగ్ బాగానే చేసాం. అది దాంట్లో 7 హార్ట్స్లో మీ భూతు, నేను ఎక్కడో విజయవాడ నుంచి ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు
మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడే యూట్యూబ్లో ఆవిడ అవి చూస్తావా నువ్వు అంటే నాకు తెలియదు అన్నాను నేను నిజంగా నాకు తెలీదు. నేను షాక్ అయ్యా అప్పుడు చూసి. ఇది లాక్డౌన్ ముందే, ఫస్ట్ లాక్డౌన్ ముందే చూస్తే వీడియోలు చూస్తుంటే అసలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది. నేను ఒక లేడీ అండి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఆ రోజు అనిపించిందా లేదా? ఒక లేడీ అండి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఇంత బోల్డ్గా మాట్లాడుతుంది ఏంటి నాకు అర్థం కాల. అసలు ఆ బోల్డ్ అని అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది అది అసలు? రోబో 2.0 చేద్దాము అని అనుకున్నప్పుడు సార్ చెప్పారు, మరి నువ్వు అప్పుడే ఢిల్లీ నుంచి కూడా వచ్చాను, మన హిందీలో బూతులు తిడతావు కదా, తెలుగులో బూతులు తిట్టే దమ్ము నీకుందా? ఎందుకు సార్ హిందీలో తిట్టినప్పుడు తెలుగులో తిట్టడానికి ఏముంది, మన అంటే ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడతాము, అంటే హిందీలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా అలాగే చేస్తారు, ఇట్స్ నథింగ్ న్యూ. ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోయారు, తప్పకుండా చేద్దాం అనుకున్నాము, సో చేస్తాం. నాకు నా నోట్లోంచి అలా వచ్చినా కూడా ఆయన కంటెంట్ వల్ల, ప్రతి ఎక్స్ప్రెషన్ వల్ల కూడా అది వల్గర్గా అనిపించలేదు, ఎంటర్టైనింగ్గా కామెడీగా అనిపించింది, ప్లస్ అయింది. మరి ఇంత బోల్డ్ పదాలు మీరు చెప్పడం అనేది రియల్ లైఫ్లో కూడా చెప్పి పారేస్తా, ఊరికే ఎవరితో పెట్టుకొని సార్ నవ్వుతూనే ఉంటా, ఎవడన్నా పట్టుకుంటే వాడికి ఇచ్చి పారేస్తా. అంటే స్కూల్ డేస్ నుంచి ఎలా ఉండేవారు మీరు అసలు ఫస్ట్? అసలు స్కూల్లో నేను చాలా ఇంట్రోవర్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అనమాట. ఎప్పుడు క్లాస్ బయటే, క్లాస్లో టీచర్ ఏం చెప్తుందో కూడా నెక్స్ట్ డే మర్చిపోయేదాన్ని. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు కదా? బాగా మాట్లాడతాను. లాంగ్వేజ్ అంటే ఇష్టం, లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ అన్నా నేర్చుకోవడం ఇష్టం సార్ నాకు. మళ్ళీ చిన్నప్పుడు ఎలా ఉండారు? స్కూల్ డేస్ ఎలా ఉండారు? ఇవాళ నేర్పించింది రేపు మర్చిపోతా, ఓకే ఓకే, ఏది గుర్తుండదు. లాంగ్వేజెస్ అంటే ఇష్టం. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎవరన్నా ఏడిపిస్తే మాత్రం రాఖీ కట్టేసేదాన్ని, ఎవరు ఎక్కువ ఎంట పడితే రాఖీ కట్టేసేదాన్ని. మరీ ఎక్కువ కమెంట్ చూసి ఒకడు, నేను నా ఫ్రెండ్తో నడుచుకుంటూ షాప్ వరకు వెళ్తున్నా స్కూల్ యూనిఫామ్లో, వాడు వేసి అన్నాడు, వాడిని అక్కడే ఫస్ట్ బూత్ నా లైఫ్లో మాట్లాడిన ఫస్ట్ బూత్ అదే. క్లాస్లో చదువుతుండే కదా? ఎప్పుడు అది? 7th లో. ఓకే, 7th లో. ఏమన్నావు? तेरी जीपे ला तन्ना. ఓకే, అది ఫస్ట్ బూత్. ఎలా వినిపడింది? అర్థమైంది అసలు అన్నాడు. నా ఫ్రెండ్స్ అందరు నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానే అని అన్నారు. నేను ఆ బూత్ ఎక్కడైందానంటే, నేను 2nd క్లాస్లో 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా వెనకాల ఇంట్లో మార్వాడి ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలా ఆయన అలా కొడుకుని ఊరికే తిట్టేది, సాలే తెరి జీపేలా, సరే తెరి జీపేలా. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ జీపేలా అంటే ఏందమ్మా, అమ్మ ఫుల్ తిట్టింది, ఎక్కడి నుంచి నువ్వు అసలు ఈ మాటలు అంటే, వెనకాల ఆంటీ అంటుందమ్మా, అంటే ఏంటో చెప్ప. నువ్వు అడిగావా అమ్మనే? ఓ సూపర్, ఓకే ఓకే ఓకే. మా అమ్మ చెప్పలా, మా అక్కకి వెళ్ళి అడిగితే మా అక్క చెప్పింది, నోరు మూసేసి ఇంకోసారి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకన్నది. ఓకే, కొత్త విషయం కదా సార్, తెలుసుకోవాలి ఉంటుంది చిన్నపిల్లలకి. అలా. ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? నేను, అక్క, మమ్మీ, డాడీ చనిపోయారు. ఓకే ఓకే, 4 years. సరే, స్కూల్ డేస్ సార్, కాలేజ్ లైఫ్? కాలేజ్ నేను వెళ్తే కదా సార్, 80% ఆఫ్ ద టైం నేను కాలేజ్కి వెళ్ళా, ఓన్లీ 20% ఆఫ్ ద టైమే కాలేజ్లో కనిపించేదాన్ని. మా అక్కకి అప్పుడే చిన్న పిల్లలు పుట్టారనమాట, సో అక్క పిల్లలతో ఆడుకుంటూ కూర్చునేదాన్ని, అక్క వాళ్ళ ఇంట్లో, కాలేజ్కి వెళ్ళకపోయేదాన్ని. స్కూల్కి ఎగ్గొట్టడం అంటే ఏం చేస్తే సినిమాకి వెళ్ళేదాన్ని? అయ్యో, నేను అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళామని కాదు, స్కూల్ వెళ్ళబుద్ది అవ్వకపోతే ఇంట్లోనే కూర్చునేదాన్ని, నేను వెళ్ళా అనేదాన్ని. మా అమ్మ 5 రూపాయలు తీసుకోవే, 10 రూపాయలు తీసుకోవే, ప్లీజ్ వెళ్ళవే అనేది. నా స్కూల్ అంటే ఇస్తుందా, కాలేజ్ అంటే అసలే ఇస్తుందా. ఎవరు వెళ్తారు సార్ కాలేజ్కి, అది బయోటెక్నాలజీ. మా అక్క ఇంట్లో కూర్చునేదాన్ని, బెడ్ ఉంటుంది కదా, బెడ్, దివాన్ బెడ్, దానికి ఇలా తెరిస్తే లోపల బట్టలు పెట్టచ్చు అనమాట. మా అమ్మ చెకింగ్కి వచ్చేది 10ంటికి ఆఫీస్కి వెళ్తూ ఆ బెడ్ లోపల దూరిపోయేదాన్ని. మా అమ్మ వెళ్ళిపోయి బయటకు వచ్చి పిల్లలతో ఆడుకునేదాన్ని. కాలేజీలో మరి మీకు ఎవరు సైట్ కొట్టలేదా? కొట్టేవాళ్ళ. వాళ్ళు మీరు కొట్టేవారా? వాళ్ళు నాకు లైన్ వేస్తే నేను అమ్మకి వచ్చి చెప్పేదాన్ని. మా అమ్మ ఫుల్ ఇలా నించినది కాలేజ్ అయిపోయేప్పుడు, స్కూల్ అయిపోయేటప్పుడు. ఇంకా కొంతమంది ఫాలో చేశారు ఇంటికి, మా అమ్మ వాళ్ళందరినీ తరిమి కొట్టేది. ఓకే ఓకే ఓకే. మీరు ఎవరు ప్రేమించలేదా? కాలేజ్ అయిపోయే వరకు చాలా సిన్సియర్గా చదువుకున్నాను సార్, అసలు లవ్ స్టోరీస్ అలాంటివి ఏం లేదు. ఎంతవరకు చదువుకున్నారు? బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను, దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, ఇలా అన్ని రకాలుగా చదివి చూసాను. అంటే మీ 7 హార్ట్స్ అనేది మీ బోల్డ్
డైలాగులతో మీరు ఎదగటం అనేది అదే మీకు బిగ్ బాస్లో అవకాశం ఛాన్స్ ఇప్పించిందా అంటే ఏమంటారు? 7 ఆర్ట్స్ వల్లే నాకు మూవీస్ వచ్చాయి. మ్మ్. అదొక పెద్ద ప్లాట్ఫామ్ అయింది సార్ నేను జనాల్లోకి వెళ్ళడానికి. అది కాక కంటెంట్ కొంచెం బోల్డ్గా ఉన్నా కూడా దాంట్లో ప్రతి దానికి ఒక మెసేజ్ ఉండటం, మ్మ్. అది వల్గారిటీలోకి వెళ్ళకుండా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోవడం, అంటే ఓన్లీ బోల్డ్ కంటెంటే బేస్ కాకుండా అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద దాంట్లో ఒక భాగమే, కానీ అదే కాదు. సో కంటెంట్ కూడా ఇవ్వడం, ఎక్స్ప్రెషన్స్ కూడా కలిసి రావటం, సోషల్ మెసేజ్ కూడా ఇవ్వటం అనేది అందరికీ నచ్చింది. బిగ్ బాస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి అక్కడ ఉన్నట్టే ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు అమ్మ అక్క ముందు ఉంటే మనం బూతులు తిట్టాం కదా సార్. సో అంతతో నేను అలా మాట్లాడను, కానీ ఎవడన్నా ఏమన్నా అంటే వేసుకుంటా మింగుతా. వేసుకోవడం డైరెక్ట్ మింగడమే. అంటే ఆ అవకాశం దీనివల్ల మేబీ వచ్చింది. దానివల్లే వచ్చింది. అంటే మిమ్మల్ని లోపల ఉంచితే చాలా ప్రమాదం, మీరు బాగా హైలైట్ అయిపోతారు. లేకపోతే మీ భూత పురాణాన్ని, బయట ఉన్న పురాణం మీరు పర్సనల్గా ఎలా ఉంటారో మాకు తెలియదు, ఆ లోపల భరించలేక లేదా అక్కడ ఎవరైనా ఇబ్బంది ఫీల్ అయ్యి మాకు చూపించకపోవచ్చు. ఇంటర్నల్గా జరిగే వేరే ఉంటాయి కదా, అన్నీ ఆన్ స్క్రీన్ బయటకు పెట్టరు కదా, బయట టెలికాస్ట్ చేయరు కదా అవన్నీ. సో అవన్నీ భరించలేక ఈవిని పంపించేశారు అని కొంతమంది అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ సార్ నాకు సార్ సాటర్డే ఏం చెప్పారంటే, ఎందుకమ్మా బూతులు మాట్లాడలేదు, బయట నీ ఫ్యాన్స్ అందరూ బూతులు మిస్ అయిపోతున్నారు, నువ్వు నీలా ఉండు సరియు అనే వరకు చెప్పించుకున్నాను సార్. నేను మాట వరుసకి కూడా బూతులు తిట్టడం, లేకపోతే డబల్ మీనింగ్లో మాట్లాడడం నేను అసలు చేయలేదు. ఎందుకంటే ఎవరు నన్ను గెలకంతే నేను ఎవరిని గెలకను. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా అది కామెడీలో తీసి పారేస్తా, ఎందుకు వచ్చింది వదిలేసే ఎందుకు మాట్లాడుతున్నావు అలా తీసి పారేస్తా, కానీ ఎంతో పెద్ద విషయం అవ్వందే నేను మాట్లాడను. అన్యాయం అస్సలు ఇంజస్టిస్ అనేది నేను సహించను సార్. నాకే కానీ ఎవరికైనా కానీ ఇంజస్టిస్ జరగడానికి వీలు లేదు. అయితే కానీ మాట్లాడను, లేకపోతే నా పనిలో నేనే ఉంటాను. మీరు చూసారుగా ఎప్పుడు కిచెన్లోనే ఉన్నాను, వంటలక్క అయిపోయాను. అంటే సరియు డెఫినెట్గా ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ, బోల్డ్ డైలాగ్ కానీ, కొంచెం బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా ఉంటుంది. నాకు తెలిసి కనీసం టాప్ 5లో కానీ వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరు అనుకున్నది, మీకున్న ఫాలోయింగ్ ద్వారా కానీ దీని ద్వారా అనుకున్నది. అలాంటి సరియు వారం రోజులకే వచ్చేయడం ఏంటి అంటే, నేను రాకపోతే మళ్ళీ ఇంత హల్చల్ అవ్వదు కదా సార్. బయట బిగ్ బాస్ కాంట్రవర్సీ ప్రమోషన్ మీరు చేస్తారనా బయటకు పంపించింది? ఏమో నాకు తెలుసు. నో కమెంట్స్ ప్లీజ్. బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాట్ఫామ్, మనం దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా. అక్కడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అక్కడ ఎక్స్పీరియన్స్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఫోన్ లేకపోవడం, మనం ఏ టైం అవుతుంది చూసుకోలేము, ఏ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. అదిగాక నేను ఒంటరిగా ఉండడం ఎక్కువ ఇష్టపడతాను అనమాట. లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను, కానీ నేను ఎక్కువ మందితో ఎక్కువసేపు ఉండలేను. నేను వర్క్ చేసుకున్నా కూడా, షూట్ చేసుకున్నా కూడా గమ్ముగా వచ్చి పడుకుంటా. నేను ఎంతసేపు నా సాలిట్యూడ్లో ఉంటే నాకు అంత మంచిగా అనిపిస్తుంది, కానీ అంతమందితో అన్ని మైండ్ సెట్స్తో వీఆర్ 19 మెంబర్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. 2 రోజులకి ఆ వైబ్రేషన్ అన్నీ మారిపోయేది. ఒక రోజు అంతా హ్యాపీ వైబ్గా ఉంటే, ఒక రోజు అంతా మొత్తం కోపంగాను, సాడ్గాను, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండేది అంతమంది మైండ్ సెట్స్ వల్ల అక్కడ. ఇప్పుడు కూడా నాకు ఫోన్ అలవాటు అంటే అంత పోయింది మొత్తం. ఇదివరకు ఫోన్ తోడే ఉండేది అలాగ ముందు. అసలు ఒక ఫోన్లో నెట్ఫ్లిక్స్, ఒక ఫోన్లో గేమ్. అక్కడ ఆ వారం రోజు ఫుటేజ్ మొత్తం చూసారా వచ్చాక? చూసాను సార్. మీది మీ ఎన్ని సీన్లు కట్ అయినాయి, ఎన్ని రోజులు మీరు చేసిన బాగా ఇష్టంగా చేసిన కట్ అయినాయి? నాకు అర్థమైంది ఏంటంటే సార్, చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, తప్పు చెప్తుంటే ఐఎమ్ సారీ, కానీ ఎవరిని ఎలా చూపించాలో మేబీ ఫిక్స్ అయిపోతారు ఫస్ట్. ముందే మ్యాక్స్ ఫిక్సింగ్ అది నాకు తెలియదు సార్, కానీ ఎవరిని ఎలా చూపించాలో అది ఫస్టే ఫిక్స్ అయిపోతారు. వాళ్ళని అదే విధంగా చూపించాలి అనుకుంటారు. బేసిక్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గొడవ పెట్టేసుకుంటుంది, తిట్టేస్తుంది అని అనుకున్నారు. కానీ నేను ఎక్కువగా గొడవలు పడే అమ్మాయిని కాదు.
నా వరకు వస్తే తాట తీస్తా, లేకపోతే నేను సర్దుకొని గమ్ముగా ఉంటా, అందరితో కలిసిపోయి ఉంటా. అమ్మ అంటుంది అందరితో కలవాలి, అందరితో ప్రేమగా ఉండాలి, ఎక్కువ గొడవలు పెట్టకూడదు అనే కదా పేరెంట్స్ పెంచుతారు. మనం అలాగే పెరుగుతాం. ఏదో కంటెంట్ కోసమనో నేను ఎక్కువగా కనిపించాలనో చిన్న చిన్న మాటకి నేను గొడవలు పెట్టుకునే రకం కాదు సార్. నేను గొడవ పెట్టుకోను. లేకపోయినా నాకు షో లేకపోయినా పర్వాలేదు, కానీ నేను రియల్గానే ఉండాలని వెళ్ళాను. నేను ఫస్ట్ షోస్ ఏమీ చూడలేదు. నేను నాలాగా ఉంటాను, నచ్చితే నచ్చాను, నచ్చకపోతే నచ్చలేదు అనుకున్నాను. అంటే సరియు సిగరెట్లు కూడా కాలుస్తుంది అనే విషయం తెలిసింది బిగ్ బాస్ ద్వారా. టెంపర్ వస్తే కాలుస్తా. ఆడు నన్ను బయట నుంచి టార్గెట్ చేసి బయట ఉన్న గ్రడ్జ్ పెట్టుకొని నన్ను అక్కడ నామినేట్ చేసి అసలు నేను వాడిన ఒక మాట అన్నది లేదు, ఏదన్నది లేదు. ఒక లేడీ బాస్ క్యారెక్టర్ చేసి నన్ను డామినేట్ చేస్తేనే అంత సహించలేకపోయాడు. నాకు అసలు అది జీర్ణించుకోలేకపోయా. సో ఆ ప్రెషర్ ఎక్కువ అయి స్మోక్ చేస్తా. అది దానివల్ల బయటికి ఓహో నేను స్మోకింగ్ చేస్తాను నేను బయటకు తెలిసింది అని మీకేం అనిపించలేదా? నాకేం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం? నా అమ్మకి, మా అక్కకి, మా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి లేని ప్రాబ్లం. అంటే సార్ తాగి బండి నడపచ్చు, యాక్సిడెంట్లు చేయొచ్చు, తూలొచ్చు, పెళ్ళై వేరే వాళ్ళ మీద పడిపోవచ్చు, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ పెట్టుకోవచ్చు, అన్ని బూతులు మాట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ స్మోక్ చేస్తే వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాలేదు సార్. పెద్ద పెద్ద షోలలో రొమాంటిక్ సీన్స్ వేయచ్చు, పెద్ద పెద్ద సినిమాలలో రొమాంటిక్ పాటలు పెట్టించచ్చు, అది సినిమాలు తీసుకుపోయి మన పిల్లల్ని చూపించచ్చు. కానీ ఒక అమ్మాయి అక్కడ ముగ్గురు ఉన్నాం, కానీ నన్నే ఎక్కువ టార్గెట్ చేశారంటే ఇది జనరల్ ఆడియన్స్ కాదు సార్ ఇది చేసింది. ఎందుకంటే ఒక అమ్మాయి కిచెన్లోనే ఉంటుంది, ఆ అమ్మాయి సరిగ్గా ఉంటుంది, గొడవలు పెట్టుకోవట్లేదు, కానీ స్మోక్ చేస్తుంది అన్నదానికి మన ఆడియన్స్ అంత పిచ్చి ఆడియన్స్ కాదు సార్. ఇదంతా చేసింది చాలా ప్లానింగ్తో ఒక పెద్ద కంపెనీ వాళ్ళ క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చేసింది ఇదంతా. నాకు ఐ నో ఐ కెన్ స్టడీ పీపుల్. అది ఒక డిసడ్వాంటేజ్ కూడా అడ్వాంటేజ్. ఎవరా కంపెనీ? వద్దు సార్ బయటపెట్టద్దు. ఆ కంపెనీ ద్వారా ఎంతమంది ఉన్నారు లోపల? ఆ కంపెనీ ద్వారా అది చెప్పండి మరి పర్వాలేదు. ఎంతమంది పేర్లు కూడా అడగట్లేదు నేను. ఎంతమంది? 19 మంది ఎంతమంది ఉన్నారని అడుగుతున్నా. 4 అయితే కలిసి వచ్చారు సార్. 4 ఆ కంపెనీ ద్వారా వచ్చారు. ఆ కంపెనీ ద్వారా వచ్చింది ఆ 4లో కొంతమంది. ఓకే దాని మీద అంటే ఒక యువతి ఇలా బోల్డ్గా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే నేను అక్కడ లోపల మాట్లాడలేదే, అందరూ బూతులు. నాకు సరే ఇలా చెప్పారేదో నెక్స్ట్ డే నుంచి అందరు బూతులు స్టార్ట్ చేశారే. నేనేమో అక్కడ బోల్డ్ సార్. సరయు అనేది అన్ని క్యారెక్టర్స్ చేసింది. ఇప్పుడు ఒక మూవీలో మనం ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసామనుకోండి, బయట ప్రాస్టిట్యూటా అమ్మాయి కాదు. ఒక అమ్మాయి ఒక సీరియల్లో పని మనిషి క్యారెక్టర్ చేసింది, బయట పని మనిషి అమ్మాయి కాదు కదా. అంటే ఒక క్యారెక్టర్ చేసినంత మాత్రాన అదే క్యారెక్టర్ అని మీరు డిసైడ్ అయిపోవడం ఫూలిష్నెస్ సార్. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత పడుతుంది ఆ క్యారెక్టర్ మీద. నాకేం ప్రాబ్లం లేదు. కెరియర్ మీద కూడా పడుతుంది కదా. నాకేం పడలేదు. ఆ భయం మీకు ఎప్పుడు లేదు అసలు? లేదు సార్. అంటే మీరు ఇప్పుడు 7 Arts చేసిన తర్వాత మిమ్మల్ని ఆ భావంతో ఆ వేవ్ తోటి చూసిన వాళ్ళు ఎవరు లేరా మీకు? లేదు సార్. ఎవరు ఎదురవ్వలేదు మీకు? అస్సలు ఎవరు లేదు సార్. ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్. ఏమై బోల్డ్ పదాలు చేత చెప్పించుకోవచ్చు, ఇలా రొమాంటిక్ చేయించవచ్చు, ఇట్లాంటి సీన్లు చేయించవచ్చు, లిప్ లాక్ సీన్స్ అలాంటి సినిమాలు కూడా వచ్చాయి సార్. నాకు 2015 నుంచి అలాంటి సినిమాలు కూడా వచ్చాయి, అలాంటి క్యారెక్టర్లు కూడా వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకంటే బూతులు మాట్లాడడం అనేది ఒక ఫన్గా వెళ్ళిపోయిందే, కానీ నాకు స్కిన్ షో కానీ లేకపోతే ఇలాంటి కొన్ని నేను చేయలేను. బూతులు మాట్లాడడం అంటే ఢిల్లీలో కొన్నాళ్ళు ఉండొచ్చాను సార్. అక్కడ కామన్గా ఎవడన్నా ఏమన్నా అంటే ఇచ్చి పాడేసే అమ్మాయిలే ఉంటారు. ఢిల్లీ ఈజ్ నోన్ ఫర్, పంజాబీ గర్ల్స్ ఆర్ నోన్ ఫర్ బ్రేవరీ. ఎవడన్నా ఏమన్నా అంటే ఊరికి తలదించుకొని వచ్చేస్తారా? ఎన్నాళ్ళ వరకు అమ్మాయిలు అలా తలదించుకొని వచ్చేస్తారు? తిరిగి మాట్లాడడం మనకు చేత కదా. 7 Artsలో బోల్డ్ అనేది వన్ ఆఫ్ ద కంటెంటే, కానీ మొత్తం కంటెంట్ అంటే దాని మీద బేస్ చేసి ఉండదు. దాంట్లో మనం చెప్పిన నీతిని ఎందుకు చూడట్లేదు? అంటే సినిమా 2 గంటల సినిమాని, 2 గంటల 10 నిమిషాల సినిమాకి మినిమం 2 hours 10 minutes ఉంటుంది కదా. 2 hours వరకు బూతులు పెట్టేసి 10 నిమిషాలు ఏదో సెంటిమెంట్గా చిన్న మెసేజ్ పెట్టేసి అట్లా మీరు మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడలేదు సార్. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడలేదా? ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? ఇదే ఫస్ట్ టైమా సార్ మాట్లాడేది? ఒక అమ్మాయిని కావాలని
టార్గెట్ చేసి అదే మాట మీద టార్గెట్ చేసింది అంతే. లేకపోతే నన్ను వేరే విధంగా చూస్తారు జనాలు ఎవరైనా. అంటే నేను ఇప్పుడు నేను 7 అవర్స్లో మీరు 7 అవర్స్ చూడలేదు సార్. నేను మిమ్మల్ని యాజ్ ఎ నేను న్యూ 2 గర్ల్ సార్లు చూసా, వచ్చి 2 సార్లు కలిసాను. చూసా. చూడలేదే అనుకోండి. ఓకే ఓకే. నేను వచ్చి నేను మీకు ఫ్రెష్ అమ్మాయిలా కనిపించాను. మీరు నా పర్సెప్షన్ ఏం పెట్టుకుంటారు? మామూలుగానే మాట్లాడుతూ ఉంటాను. అంతే కదా. ఉమ్, ఉమ్. జనాలు కావాలని టార్గెట్ చేశారు సార్. అది నాకు పర్వాలేదు. అట్లీస్ట్ వాళ్ళకైనా ఆత్మ అనేది ఉండాలి. దే షుడ్ హ్యావ్ దేర్. దేవుడు ఎక్కడో ఉన్నాడు సార్, ఇక్కడే ఉంటాడు. వాళ్ళకన్నా తెలియాలి. ఒక్కటి మాత్రం తప్పకుండా జరుగుతుంది. నన్ను ఎవ్వడు ఎన్ని మాటలన్నా వాడికంటే ఎదిగే చూపించాను, కానీ వాడికి తగ్గల ఈ రోజు వరకు. ఓకే ఓకే ఓకే. నేను ఒకరిని కావాలని గెలుకునే రకం కాదు, గెలిగితే నిరూపించి చూపించే రకం నేను. ఓకే. అంటే ప్రస్తుతం అంటే మీరు అక్కడ ఉండగా జరిగినాయి, వచ్చిన తర్వాత జరిగిన ఈ మధ్యన చిన్నపిల్లలు ఆడపిల్లల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఇలా రకరకాలుగా జరుగుతున్న సమాజంలో బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద కూడా బాగా జరుగుతాయి. అవన్నీ చూస్తుంటే బాధేస్తుంది ప్రతి ఒక్కరికి. అలా ఉన్న ఇప్పుడు సమాజంలో మీరేమో బూతులు మాట్లాడుతూ వల్గర్ డైలాగ్ చెప్తూ ఇట్లా చేయడం, అది మగవాళ్ళని రెచ్చగొట్టి మగవాళ్ళని ఇంకో ఈ డైమెన్షన్లో తీసుకెళ్ళటం అనే భావన కలుగుతుంది. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మాకు చెడ్డ పేరు జరుగుతుందని చాలామంది మీ మీద కామెంట్ చేస్తే మీరు ఏం చెప్తారు దానికి? ఫస్ట్ ఫోన్లలో మీ మగాళ్ళకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు, గూగుల్ సెర్చ్లు బంద్ చేయమని చెప్పండి. మేము బూతులు మాట్లాడినా కూడా ఎస్ఐ సరియులో అలాంటి వాళ్ళకి జస్టిస్ జరగాలనే చెప్పాము. అలాంటి అమ్మాయిలకు అలా జరగకూడదు, ఈ నా కొడుకులు కోసి పారేయాలి అని చెప్పాము. ఎస్ఐ సరియు 2లో 0 FIR గురించి చెప్పాము. ఇలాంటి చాలా విషయాల్ని అడ్రస్ చేశామే తప్ప బూతు బొమ్మలు మీరు చూస్తున్నారు, అదేం పర్వాలేదా? ఫస్ట్ అక్కడ పడండి. మీ పిల్లలకి సార్ సమాజాన్ని మనం చేంజ్ చేయాలంటే మేము 7 hours స్టార్ట్ చేశాకే కాదు కదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు జనాలు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు ఎవరైనా అబ్బాయి కావాలని రేప్ చేద్దాం అనేసి పుట్టాడు సార్. చిన్న బాబు ఎవడు, చిన్న పాప ఎవరు రేప్ అవుదామనో రేప్ చేద్దామనో పుట్టారు సార్. వాళ్ళు చాలా ప్యూర్గా పుడతారు. వాళ్ళని మనం మన ఇంట్లో కరెక్ట్గా పెంచాలి. నాన్న అమ్మకి రెస్పెక్ట్ ఇస్తే ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూడాలి అనుకొని పిల్లలు పెరుగుతారు. మనం ఆ పిల్లల్ని పెంచే సమాజాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇంటి నుంచి కరెక్ట్ చేసుకుంటూ పోవాలి సార్. అది సార్ మనం చేయాల్సింది. కానీ పెద్ద అయ్యాక వీడు రేప్ చేశాడు అంటే ఎందుకు, ఏం ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాడు? ఇంటి వాళ్ళ వల్లే, ఐదర్ సమాజం వల్లే, ఫ్రెండ్ సర్కిల్ వల్లే. మనం ఇంటి నుంచి తొలిమెట్టు స్టార్ట్ చేద్దాం. వాళ్ళని అక్కడి నుంచే కరెక్ట్ చేసుకుంటూ మంచి మోరల్స్ నేర్పించుకుంటూ వస్తే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్. మనం ఏం చేస్తామంటే అమ్మాయిలు అయ్యో ఇది మాట్లాడద్దు, అదో మాటలు మాట్లాడద్దు. తనకి డిజైర్స్ ఉంటాయి సార్, ఎవరికైనా సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి. అది పేరెంట్స్తో చెప్పుకునేలా లేకపోతే చెప్పుకోకపోయినా అర్థం చేసుకునేలాగా ఉంటే ఈ రేప్స్ అన్నీ అవ్వవు, చాలా మటుకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అంటే మీలాగా బోల్డ్గా మాట్లాడే వల్ల ఇలా సమాజానికి నష్టం లేదంటారా? ఇప్పుడు కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. నువ్వు ఏ సైడ్ చూడాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. ఇఫ్ దాట్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, దెన్ మన మూవీస్లో ఎన్నాళ్ళ నుంచో డబుల్ మీనింగ్ డైలాగులు నడుస్తున్నాయి. సార్ అక్కడ రేప్ సీన్స్ చూపిస్తారు సార్ సినిమాలలో. మరి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రేప్ చేస్తున్నారా? సెన్సార్ ఎంతవరకు ఉంటుందంటే రేప్ అయిందని చూపించట్లేదు, ఎంతో అడపదడప ఏదో ఒకటి చూపిస్తారు కదా, చూపించట్లేదు అంటారా? ఇది వీళ్ళకు ఒక టాపిక్ అన్నమాట. ఏంటి ఈ అమ్మాయిని ఎలా పడగొట్టాలి అంటే ఇలా పడగొట్టాలి, ఏంట్రా అంటే అది అంట. సెక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను సెక్స్ అంటే ఏంటంటే ఐ షుడ్ లవ్ దట్ పర్సన్ బిఫోర్ ఐ డూ దట్. ఐ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్ బిఫోర్ ఐ డూ దట్. I've been in a relationship. I've been in a 7-year-old relationship. 7 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నాను. 5 years రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలుసు. నేను మా ఇంటి వాళ్ళకి చెప్పకుండా నేను ఏది పని చేయను. బికాజ్ రేపు ఏదన్నా అవ్వరాంది అవుతే చెప్పుకోవడానికి మన ఇంటి వాళ్ళే నించుంటారు మనతో. సో చెప్పి చేయాలి. చెప్పావా? ఒప్పుకున్నారు ఇంట్లో? యా
వీ వర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ బట్ సంథింగ్ డిడ్ నాట్ వర్క్అవుట్, సో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు విడిపోయారు? డౌరీ ఏదో ప్రాబ్లం అయింది, లాస్ట్ మూమెంట్లో డౌరీ ఇష్యూ అయింది పెళ్లి పిట్ల మీద. ప్రపోజ్ ఎవరు, మీరా తనే ప్రపోజ్ చేసింది? నాకేం ప్రాబ్లం లేదు సార్. ఎప్పుడు ఏజ్లో అయితే జరిగింది? 4 years కింద. రీసెంట్గా ఈ స్టార్ట్ చేయక ముందేనా? 7 Arts 7 Arts ముందే 25 లక్షలు అడిగితే అమ్మ సరే అంది. అమ్మాయికి ఇష్టం కదా, సరే అబ్బాయి కూడా తెలుసు మంచోడే. దాని తర్వాత మళ్ళీ 35, మళ్ళీ 45, మళ్ళీ ₹1,00,00,000, మళ్ళీ సగం ఆస్తి. నేనేం చెప్పాను, అమ్మ ఇప్పటి నుంచి ఇలా చేస్తున్నారంటే పెళ్ళి అయ్యాక ఇంకెన్ని వస్తాయి, అప్పుడు వస్తే ఇప్పుడు నువ్వేం చేస్తా? మీ సైడే అమ్మని వద్దని చెప్పేసారు ఇంకా? వద్దని చెప్పి. మీ రిలేషన్షిప్ మరి కంటిన్యూ అయిపోయింది అప్పటి నుంచి? అప్పుడు లేదు సార్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మీ అనేసి వచ్చేసా. మరి వాళ్ళతో ఆయనతో అన్నాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు కదా మీరు? అంటే లాస్ట్ మూమెంట్కి అన్నాళ్ళ రిలేషన్షిప్ గుర్తు రాకుండా నీకు డౌరీ గుర్తొచ్చిందంటే నువ్వు నాకెందుకు, నాకు అవసరం లేదు, నాకేం లోట్లేదు, నేను 100% ఇచ్చా అంతే, నాకు చాలు. ఇలా వరకట్టిన వేధింపులతో చాలామంది అమాయకురాలు అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను చాలా చోట్ల బలైపోతున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వాలి సార్. నేను చెప్పేది అమ్మాయిలకి ఒకటి, నీలో స్ట్రెంగ్త్ ఉంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు చేంజ్ అవుతుంది సార్ జనరేషన్ తప్పకుండా. మా అక్కను కూడా చూస్తే, మా మదర్ని కూడా చూస్తే చాలా స్ట్రాంగ్గా పెంచిందమ్మ. ప్రతిదానికి ఏడిపే సొల్యూషన్ కాదు, సాధించాలి. అమ్మాయి అంటే సాధించి చూపించాలి. గట్టిగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా నాకు ఏం పర్వాలేదు, నేను ముందుకు వెళ్ళగలను, నాకు సెల్ఫ్ ఉంది అనుకొని ముందుకు వెళ్ళిపోతే చాలు సార్. అమ్మాయిలు ఎప్పుడైనా స్ట్రాంగ్ అయిపోతే ఇలాంటి వాళ్ళందరినీ, అంటే అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందనో, డివోర్స్ అయిపోయిందనో, మొగుడు వదిలేశాడనో, లేకపోతే పిల్లల్ని వదిలేశాడనో, అమ్మాయిలకి ఎంతైతే మనం చెడ్డగా చూస్తామో అబ్బాయిలకి కూడా అంతే చూడాలని నా అభిప్రాయం. ఎందుకంటే తప్పు జరిగితే 2 సైడ్లు జరుగుతుంది సార్, ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం కదా మనం. అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వాలి బేసిక్గా. ఈ వరకట్నాలు అవి ఉండాలంటారా, ఉండకూడదంటారా? వరకట్నాలు అంటే ఎందుకు పెట్టారంటే సార్, అబ్బాయిలకి ఆస్తి అంతా వెళ్ళిపోతుంది కదా, అలా కాదని అమ్మగారి నాన్నగారి తరఫు నుంచి కొంచెం అంటూ ఆడపిల్ల కోసం ఇచ్చే ఆస్తి వరకట్నం. అది వాళ్ళకి కావాలంటే వాళ్ళతో అవుతే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అమ్మాయి కూడా అబ్బాయితో, ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకొని అబ్బాయితో కలకాలం కలిసి ఉండాలి, ఇంకెవరు రారు. సో ఆ అమ్మాయి అబ్బాయితో క్లారిటీగా అడిగితే పెళ్లి చేసుకోవాలి, ఓకే అయితేనే పెళ్లి చేసుకోవాలి. అయ్యాక ఒకవేళ మళ్ళీ డౌరీ గురించి అడిగితే వాడిని అక్కడనే లాద్దని వాపస్ రావాలి. అంటే చదువుకొని సెల్ఫ్ నించోవాలి సార్. ఏ అమ్మాయి అయినా తన కాళ్ళ మీద నించునేలా ఉండాలి, అలా తల్లిదండ్రులు పెంచాలి. మగవాడితో సమానంగా ఆడది ఉండాలనేది మీ భావన? గట్టిగా నిలబడాలి. అంటే ఎదురు కట్నం కూడా ఇచ్చిన పెళ్ళిళ్ళు చేసుకునే కొన్ని ఉంటాయి కదా. నేనైతే ఎదురు కట్నం తీసుకునే పెళ్లి చేసుకుంటా ఫర్దర్గానే. చాలా లైన్లో పెట్టారు ఎవరినైనా? నాకు అవన్నీ రావు. ఇప్పుడు ఓన్లీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సార్. ఇంకొన్ని ఇయర్స్ కెరియర్ మీద చూసుకొని దాని తర్వాత నేను అమ్మకి చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకుంటాను, కానీ నా మైండ్ సెట్కి కరెక్ట్గా కుదరాలి అంతే. అసలు నువ్వు మీ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ మేట్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ, ఎందుకే నువ్వు ఇటు వెళ్ళావు, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు అని ఎవరైనా మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? వాళ్ళకి మీరేం చెప్పారు? ఎవరు కూడా ఏంటి ఇలా చేసావు అని ఎవరు అడగలేదు సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేనేంటో వాళ్ళకి తెలుసు. నేను చేస్తుంది అక్కడ యాక్టింగ్ మాత్రమే అని తెలుసు. రియల్ లైఫ్లో నేనేంటో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఫ్రెండ్సే కాదు, ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్న కూడా నాకు అమ్మా నాన్నే. నేను ఇంటికి కొంతమంది ఇళ్ళల్లో బుర్ఖా వేసుకుందే ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో వాళ్ళ ఇంటికి కూడా అలాగే వెళ్తాను. ఎవరన్నా ఏమన్నా అంటే అమ్మలే ఫస్ట్ అననివ్వరు. దాన్ని ఒక మాట, అది ఎలా కావాలో అలాగే ఉంటుంది, దాన్ని ఆపడానికే వీల్లేదని. సో నా మనసు ఏంటో తెలిసిన వాళ్ళు నన్ను ఎప్పుడు అడ్డుపడరు. ఇంత మగరాళ్ళలాగా ఇంత ధైర్యంగా ఎలా పెరిగావు అసలు? అమ్మ పెంచింది. న్యాయానికి వాదిస్తా, లేకపోతే గమ్మున కూర్చుంటా.
సినిమా ఇండస్ట్రీలో గత 4 ఇయర్స్ నుంచి నువ్వు ట్రై చేస్తూనే ఉన్నావు వేషాల కోసం, సినిమాలు చేస్తూనే ఉన్నావు. ఇక్కడ జరిగిన మీకు అనుభవాలు, ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? 7 Arts రాని కొత్తలో సార్ ఇండస్ట్రీలో కొంతమంది కాంప్రమైజ్కి అడిగారు మిమ్మల్ని కూడా? అడిగారు సార్, కొత్తలో అడిగారు. అప్పుడు చాలా అంటే ఎలా ఉండేదంటే, అయ్యో నా మొహం చూస్తే అలా కనిపిస్తుందని వాళ్ళ ముందే ఏడ్చేసేదాన్ని. ఏడ్చేసాను. 7 Arts వచ్చాక ఇచ్చి పారేసేదిరా, వద్దురా దీంతో పెట్టుకోకూడదు. ఎవరికి అడిగే దమ్ము ధైర్యం లేదు ఇప్పుడు. ఫస్ట్ అడిగారు, స్టార్టింగ్ ఫేస్ అడిగారు సార్, ఏడ్చేసి అక్కడే ఏడ్చేసేదాన్ని. కమిట్మెంట్ ఉంటేనే ఆఫర్ అని అట్లా వచ్చినాయా? వచ్చేసాయి. కమిట్మెంట్ ఇస్తే వీళ్ళతో చేస్తే ఇంత, వీళ్ళతో కలిపి వీళ్ళతో చేస్తే ఇంత, వీళ్ళు 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 చేస్తే ఇంత, ఇలా చెప్పేవాళ్ళు సార్. ఓ బా. ఇప్పుడు ఎవడు అడుగుడు. నేను ఎందుకు ఇలా ఈ రంగంలోకి వచ్చాను అని ఏ రోజైనా మీరు బాధపడ్డారు ఈ 4 ఏళ్లలో? వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి తెలుగు సినిమాల మీద అభిమానంతో పెరిగిన అమ్మాయిని సార్ నేను. మా అమ్మకి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అమ్మోరు ఇలాంటి సినిమాలు చూపించి నాకు పెరిగాను. అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక్కసారి అడుగు పెడితే చాలు అనుకొని పెరిగాను. అలాంటి అమ్మాయిని సినిమా రంగాన్ని నేను తిట్టలేను సార్. నేను ఎందుకు వచ్చానా అని కూడా అనుకోను సార్. అది నాగార్జున గారితో చెప్పావు కదా, ఇలా అన్నపూర్ణ స్టూడియోలో అంటే చాలు. అలాంటి ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి కొడుకుతో మీరు కలిసి చేయటం ఎలా ఫీల్ అయ్యారు? అంటే దేవుడు మనం ఏది గట్టిగా కోరుకుంటే అది నెరవేరుస్తాడంట. షారుఖ్ ఖాన్ది ఒక డైలాగ్ ఉంది కదా, ఏంటంటే కోయి చీజ్ की शिद्दत से चाहो तो वो पूरी कायनात तुम्हें उसे मिलाने की साजिश में लग जाती है. జస్ట్ లైక్ దాట్ నేను గట్టిగా కోరుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయని నాకు ఒక గట్టి నమ్మకం. అది తప్పకుండా అవుతుంది. నెక్స్ట్ గోల్ ఏంటి? ఇక్కడ చెప్తే ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. చెప్పు. కోటే పవన్ కళ్యాణ్ తో సినిమా పడాలి. ఓకే ఓకే ఓకే. అబ్బో, పవన్ కళ్యాణ్ ఫ్యానా మీరు? పెద్ద ఫ్యానా? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సినిమాలు చూసి పెరిగాను. గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇలాంటి సినిమాలన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారి మేనరిజం చూసి లవ్ లో పడిపోయిన అమ్మాయి సార్ నేను. క్రేజీ ఫ్యాన్ ఆఫ్ దెమ్. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు కూడా చూసేవారు అనమాట. అయితే ఎగ్గొట్టి అమ్మో, అమ్మ సినిమాకి వెళ్ళాలంటే అమ్మే తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఎలా తీసుకెళ్లే వాళ్ళు అంటే, ఇక్కడ అక్కడ ఎవరు తగులకుండా ఇలా పట్టుకొని, నేను మధ్యలో పెట్టుకొని, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ ఉండేది అమ్మ చేతిలో, ఇక్కడ నుంచి వస్తే ఇలా ఇలా తీసుకెళ్లేవాళ్ళు అమ్మ. అమ్మ కూడా సినిమాలు చూసారు అప్పుడు? అమ్మ తెలుగు సినిమా పిచ్చి అమ్మకి. అమ్మ ఎవరు ఏ రోజైనా ఇందుకే నువ్వు వద్దులే ఇటువంటి ఎందుకు చేస్తాను ఈ రోజు మిమ్మల్ని అబ్జెక్షన్ చేయలేదు? లేదు సార్, నాకు మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారు అని నేను ఏడ్చినా కూడా, నువ్వు సింహానివి, నీకు ధైర్యం ఎక్కువ, యువర్ అ వెరీ బ్రేవ్ గర్ల్, నువ్వు ఏడవకూడదు, ఏడిపించాలి, నువ్వేంటి ఏడ్చేది అనేది మమ్మీ. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మంచి పని చేశాను అనుకున్నారా, చెడు పని చేశాను అనుకున్నారా వెళ్ళి రావడం అనేది? ఎలా చెప్పాలి సార్, అది ఒక ఎక్స్పీరియన్స్. మనం ఎవరినైనా ఒక్కసారైనా నమ్మాలి కదా సార్. నమ్మి మోసపోయావా? అలాగని నేను చెప్పలేను. నమ్మాలి, కరెక్టే. నమ్మనప్పుడు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. రెండింటిలో ఏం జరిగిందని అడుగుతున్నా. ఏది నెగిటివ్ జరిగినా ఏదో 100 times పాజిటివ్ జరగడం కోసమే. సో ఇది కూడా నాకు ఏదో పాజిటివ్ జరగడం కోసమే జరిగిందేమో. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు 5వ. 4 సీజన్లు మీరు ఫాలో అయ్యారు, చూసారా? ఏ ఒక్కటి చూడలేదు, ఏ రోజు చూడలేదా? కొన్ని అభిజిత్ కోసం చూసాను సార్. ఎందుకంటే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అభిజిత్ చాలా బాగా ఆడుతున్నాడు, మనం కొంచెం సపోర్ట్ ఇద్దాము అనేసరికి కొన్ని అభిజిత్ ఎపిసోడ్స్ చూశాను. మోనల్ చాలా నచ్చేసింది నాకు. చెల్లి ఉంటే అలాగే ఉంటుంది, అక్క ఉంటే అలాగే ఉంటుంది అని నాకు అనిపించింది అనమాట. మనకు తోడబుట్టిన
నాలాగే కొంచెం బబ్లీగా ఉంటుంది అమ్మాయి. ఉమ్. సో ఆ 2-3 ఎపిసోడ్స్ చూసా. ఇంతకంటే ముందు ఎవరితో మాట్లాడలేదు, చూడలేదు. వెళ్ళే ముందు వాళ్ళని ఏమైనా అభిప్రాయాలు తీసుకున్నారా? లేదు సార్. వాళ్ళని ఏమైనా అడిగారా? నాలాగే నేను ఉందామని వెళ్ళాను, నాలాగే నేను ఉన్నాను. ఈరోజు నాలాగే నేను ఉండొచ్చాను కదా, నటించలేదన్న హ్యాపీనెస్ చాలు. కానీ చాలా తక్కువ రోజులు అయిపోయినాయి, ఇంకా కొంచెం పర్వాలే, ఇక్కడ నేను సినిమాలు చేసుకుంటే భలే ఉన్నారు. అందుకే త్వరగా వచ్చారా ఏంటి? ఏమో అందుకే త్వరగా పంపించేశారేమో, వెళ్ళమ్మా నువ్వు సినిమాలు చేసుకో. ఇప్పుడు బిగ్ బాస్ 5 ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు టాప్ 5లో ఉంటారు? నేను అందరి గురించి డీటెయిల్ అవసరం లేదు కానీ మామూలుగా బ్రీఫ్గా చెప్పారు. ఎవరిని ఉండనివ్వరేమో, ఈ 4-5 వెళ్తారు సార్ టాప్కి తప్పకుండా. యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంతు, విజయ్ సన్నీ, మేబీ కాజల్ వెళ్తే వెళ్ళొచ్చేమో. టాప్ 5లో 5 ఉంటారు అనుకుంటున్నారు. ఇంకెవరిని ఉండనివ్వరు, వాళ్ళే ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ అక్కడ అంటే వాళ్ళ వైపు నుంచి, బిగ్ బాస్ తరఫు నుంచి ఫిక్సింగో కాదో నేను కమెంట్ చేయలేను, నాకు తెలియదు. కానీ 100% వాళ్ళందరూ పాపులర్ వాళ్ళే. మీరు బయట దాంట్లో సగం మంది బయట పాపులర్గా ఉన్నవాళ్ళే కదా, మీరు పాపులరే కదా. నేను ఇష్టం లేదేమో బిగ్ బాస్కి, ఇది గొడవలు పెట్టుకోవట్లేదు, ఇది ఓన్లీ కిచెన్లో ఉంటుంది, దీన్ని తీసేయండి. మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ఫాలో అయ్యేది, మేము మీది చూసే మీ వీడియో చూసేది. ఎవరిని తిట్టాలి సార్ బూత్ అక్కడ? ఎవరిని తిట్టుబడి కాలేదా? నేను నా వరకు రాంది, నా జోలికి రాంది నేను ఎవరిని తిట్టుకోను సార్. కలగ చేసుకొని కూడా తిట్టుకోను. ఏదన్నా నాకు నచ్చలేకపోతే, నాకు ఇది నచ్చలేదా ఇలా మాట్లాడుకో అని చెప్తాను సార్. 1-2 సార్లు చెప్తాను. మరీ వచ్చి కొట్లాడడానికి వస్తే అక్కడ దుమ్ము దులిపేస్తాను. అప్పటి వరకు నేను ఎవరిని గెలుక్కునే రకాన్ని కాదు, ఏమనే రకాన్ని కాదు అసలు. బిగ్ బాస్ 1, 2, 3, 4 4 సీజన్లోనే జెంట్స్ విన్ అయ్యారు. ఈసారి ఆ ఛాన్స్ లేదా? ఈసారి కూడా షూర్ 100%. ఈసారి కూడా మగవాళ్ళే విన్నర్ అవుతారు. ఇంకా ఈ షో ఇది చూసి బిగ్ బాస్ మళ్ళీ ప్లేట్ పేరాయిస్తే నాకు తెలీదు. అంటే మీరు అవుతారేమో అనుకున్నాం అందరూ. లేడీ టైగర్ అంత టైం ఇవ్వలేదు. ఎవరైనా విన్ అవ్వాలనే వెళ్తారు, నేను కూడా విన్ అవ్వాలనే వెళ్ళా. కానీ నేను నచ్చలేదు బిగ్ బాస్కి. మళ్ళీ వైల్డ్ కార్డ్ మీద మిమ్మల్ని పిలిస్తే వెళ్ళాను సార్. నేను మళ్ళీ వెళ్తే మళ్ళీ 1 వీక్లోనే మింకొస్తా. నా గురించి నాకు తెలుసు, నేను ఫేక్ చేయలేను. ఈసారి నా తడాక ఏంటో చూపిస్తా. నా తడాక చూపించుకోవడానికి బిగ్ బాస్ అవసరం లేదు సార్. ఎవరికో చూపించడానికి తడాక ఉండకూడదు సార్, తడాక ఉండాలి అంతే. సినిమాలు ఏం చేస్తున్నప్పుడు? గీతా ఆర్ట్స్ 2లో 18 పేజెస్ చేస్తున్నాను. 18 పేజెస్ మూవీ. ఓకే. ఆల్మోస్ట్ సెకండ్ లీడ్. ఏంటి క్యారెక్టర్ ఏంటి దాంట్లో? ఆల్మోస్ట్ సెకండ్ లీడ్. ఓకే ఓకే ఓకే. చాలా పెద్ద రోల్ అది కూడా. దాంట్లో కూడా అన్ని షేడ్స్ ఆఫ్ సరియు చూస్తారు. అది సార్ యాక్చువల్ సరియు. ఒక సెన్సిటివ్ అమ్మాయి, ఒకటి క్రేజీగా కామెడీ చేసే అమ్మాయి, ఎలాగంటే సీట్ల నుంచి పడిపోయి కామెడీ చేసే ఒక అమ్మాయి, ఫ్రెండ్షిప్ని చాలా అభిమానించి ఫ్రెండ్షిప్ని 100% న్యాయం చేసే ఒక అమ్మాయి, ఇంట్లో అమ్మ నాన్నకు ఒక కూతురు, అన్ని షేడ్స్ దాంట్లో చూస్తారు. 100% జస్టిస్ టు వాట్ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. సో బిగ్ బాస్ వెళ్ళక ముందు మీరు కమిట్మెంట్ అయ్యి చేసిన సినిమా అది. ఎస్ సార్. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు లీడ్ హీరోయిన్గా మిమ్మల్ని అడిగితే చేస్తారా? హీరోయిన్గా అడిగితే చేస్తా, కానీ అంత సినిమా ఉందంటారు మనకి. ఏమో ఈ వారం రోజులు ఆ క్రేజ్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటే. నాకు లేని క్రేజ్ నాకేం రాలేదు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈ వారం రోజులు వెళ్ళడం వల్ల కొత్తగా మీకేం ఒరిగింది ఏం లేదా అంటే? నాకేం అనిపించట్లేదు సార్. కాకపోతే ఎక్కువ జనాలకు తెలిసానేమో, కానీ మరి హీరోయిన్గా చేసేంత క్రేజ్ ఏం రాలేదు. వస్తే నన్ను అభిమానులు అంత అభిమానిస్తే, నేను నిజంగా నా మీద అంత హార్డ్ వర్క్ చేసుకుంటే వస్తే చేస్తాను తప్పకుండా. అది కూడా క్యారెక్టర్ కొంచెం మనకు నచ్చాలి. మరి ఏం ఆశించి బిగ్ బాస్కి వెళ్ళారు మీరు? నేను చెప్తున్నా, ఎవ్రీ ఆపర్చునిటీ ఐ హావ్ టేకెన్ ఇన్ లైఫ్. ఓకే. బిగ్ బాస్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఆ ఫోన్ లేకుండా కొన్నాళ్ళు ఉండొచ్చు అని, ప్రశాంతంగా రిలాక్సేషన్ ఉండొచ్చు. ఈ టెన్షన్లో నీటితో అంత హర్రీ బర్రీ నేనైతే 1 వీక్ బాగా ఎంజాయ్ చేసేసి వచ్చా లోపల బిగ్ బాస్ హౌస్లో. అందరితో బాగున్నాను, మంచి ఫ్రెండ్షిప్స్ చేసుకున్నాను, ఎవరు ఏంటి అని తెలుసుకున్నాను. అంటే జనాలు నేను అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉందని నేను తెలుసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి ధూమ్ చేసేసాం.
రవి మీద ఎందుకు కోపం ఇంకా రవి మీద మీకు అంతా? అంటే ఆయనకి పెళ్ళయింది కదా. ఉమ్, ఆయన ఇండస్ట్రీలో కూడా కొంచెం సీనియర్ మోస్ట్. సో ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి అన్న అన్నది ఆయన ఒక్కళ్ళనే. ఇది పెళ్ళి అయిపోయింది కాబట్టి అన్నయ్య అని అన్నావా? పెద్ద కూడా కదా కొంచెం, ఉమ్, ప్లస్ సీనియర్ కదా, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో పెళ్ళైతే ఆబ్వియస్లీ అన్న అంటాం కదా. బాయ్ ఫ్రెండ్, ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పెళ్ళైపోయినా ఆయన ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి అన్నయ్య ఓకే. అన్నయ్య అయిపోతారు. ఎందుకంటే ఏ ఆడపిల్లకి కూడా ఆ ఇంకో ఆడపిల్లల్ని ఆ అన్యాయం జరగకూడదు ఇంకో ఆడపిల్ల వల్ల అట్లీస్ట్. సో అన్న అన్నది ఆయన ఒక్కడిని. ముందు ఒక్కటి మాట్లాడతారు సార్, ఆయన వెనకాల చేసే అన్ని, వెనకాల ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసే ఆయన రవి అన్న. ఉమ్, ఉమ్, ఒకళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే మెల్లగా దూరం చేసేస్తారు ఆయన. ఉమ్. అది టాస్క్ కదా, బిగ్ బాస్లో కామన్ కదా, చేయాలి కదా అలాగా. అదే చెప్తున్నా, ఫేర్గా ఉండకుండా వీళ్ళు నలుగురు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చారు సార్. ఉమ్, నువ్వు ఇలా ఉండు, మనమే వీళ్ళని గెలిపియాలి, వీళ్ళకి ఫుటేజ్ రాకుండా చేయాలి, ఈమెకి అందరినీ దూరం చేసేయాలి అనుకునే వచ్చారు. అట్లాంటివి జరగదంటారు కొంతమంది, అంటూ ఉంటారు కదా అట్లా. ఏం జరుగుతుంది మనం చూసి వచ్చామేంటి తెర వెనకాల జరిగాయన్ని. మరి. మీకు అక్కడ బాగా కనెక్ట్ అయ్యింది, మీరు బాగా ఇష్టపడింది, మీరు మనసులో లవ్ చేసింది ఎవరిని బిగ్ బాస్లో? లవ్వే అని చేయాలా, లవ్ చేసేంత లవ్ సీన్ చేసేంత మొహాలు అక్కడ ఏమో లేవా? నచ్చలేదా మీకు? నాకు మరి మీరు లవ్ చేసే వాళ్ళు అక్కడ అంత ఎవరు లేరు అసలు. లవ్ చేయాలంటే నాకు కొన్ని ఉన్నాయి సార్. అంటే లవ్ చేస్తే ఒకళ్ళనే చేయాలి. ఉమ్, ఈ అమ్మాయిని లవ్ చేస్తా, ఈ అమ్మాయి ఫ్లర్ట్ చేస్తా, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గెలుపుతా, నాకు అవి నచ్చవు సార్. నేను కూడా లవ్ చేస్తే ఒక పర్సన్ని లవ్ చేస్తా, 100% ఇస్తాను. నాకు కూడా అలాంటి అబ్బాయిలు ఇష్టం. ఉమ్, బీ విత్ 1%, లవ్ దట్ 1%, స్టే విత్ దట్ 1%. అక్కడ నాకు అలా అనిపించలేదు. సెకండ్, 1 వీక్లో లవ్లు ఎలా అయిపోతాయి సార్? లవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఆ మనిషితో కలిసి నువ్వు ట్రావెల్ చేయాలి, ఆ మనిషి గుణగణాలు నువ్వు తెలుసుకోవాలి, ఇష్టాలన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత లవ్ చేయాలి. లేకపోతే అది చేస్తే అది లవ్ కాదు. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చెప్పాను, ఐదర్ రవి గారు, లేకపోతే షణ్ముఖ్ జశ్వంత్, లేకపోతే సిరి వాళ్ళే. హనుమంతు. winner. ఇంకెవరిని అవని కదా సార్, వీళ్ళే. ఛాన్సే లేదు. అక్కడ జరిగిన చేదు అనుభవం గురించి మీకు చూపించలేనిది మీకు జరిగింది ఏంటి? బయట టీవీలో చూపించకుండా ఉంది అంటే అన్నీ చూశారు కదా మీరు, వెళ్ళొచ్చిన అన్నీ జరిగింది ఏంటి? ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం మాట్లాడడానికి కూడా ఎవరిని, నేను మాట్లాడడానికి కూడా నాకు ఎవరిని రానివ్వలేదు నా దగ్గరికి. అందరినీ మెల్లమెల్లగా దూరం చేసుకుంటూ వెళ్ళారు. ఉమ్, చాలా ఒంటరిగా ఫీల్ అయిపోయాను సార్ అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఎప్పుడు లైఫ్లో అంత ఏడవంది ఫస్ట్ టైం ఏడ్చింది అప్పుడే. ఉమ్. సో మీకు ఎప్పుడు అర్థమైంది ఇంకా నన్ను పంపించేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాలేదు సార్ ఎప్పటికి. లాస్ట్ చివరి నిమిషం వరకు నేను నాగార్జున గారు అక్కడ చెప్పే ఎవరితో ఫైట్ చేయలేదు, నేను ఎక్కువ ఎవరితో డబుల్ మీనింగ్ మాట్లాడలేదు, నేను ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదు. నన్ను ఎందుకు పంపించేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఉమ్, ఉమ్, మేబీ నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని కూడా బయటకు వచ్చాకే అర్థమైంది. ఉమ్, అక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే సార్, ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్కలా ఉన్నారనమాట. నన్ను నెగిటివ్ ఎలా చేశారో ఆడియన్స్లో చెప్తాను వినండి. ఫస్ట్ షణ్ముఖ్ జశ్వంత్ కాదు, జెస్సీ. జెస్సీ. తనకి తన తప్పు అంటూ తన ముందు ఉంచితే తనకు అర్థం కాదు. ఉమ్, ఉమ్, తను ర్యాష్గా మాట్లాడతాడు, రూడ్గా మాట్లాడతాడు. తన తప్పు తన ముందు పెడితే తనకు అర్థం కాదు. వేరే వాళ్ళని నెగిటివ్ అంటాడు, వేరే వాళ్ళని ఫేక్ అంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో హనీ మాస్టర్ని కూడా అట్లా తిట్టినందుకు ఫేక్ అన్నాడు. నేను సర్ది చెప్పడానికి నువ్వు నాతో అలా మాట్లాడద్దు అంటే నన్ను ఫేక్ అన్నాడు. సో సింపతి అక్కడ కొట్టేసి నన్ను నెగిటివ్ చేశాడు. సిరిని చాలాసార్లు తను చేసిన తప్పుకే కరెక్ట్ చేయాలని చూస్తే తను ఏడ్చేసింది. ఆడియన్స్కి ఎలా కనిపించిందంటే ఈ అమ్మాయిని ఏడిపిస్తుందనే కనిపించింది. కానీ కరెక్ట్, నువ్వు తప్పు అంటే సార్ మీరు నన్ను తప్పు అంటారు, కాదు అని నేను ప్రూఫ్ చేసుకుంటానా? లేదు నేను ఏడుస్తాను అక్కడే. నేను ఏడుస్తే మీకు ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది? కాదు సార్, ఇది ఇలా కాదు ఇలాగా అంటే, ఒక కంపెనీలో ఒక అమ్మాయి పని చేస్తుంటే ఎవరన్నా నువ్వు తప్పు చేసావు అని తిడితే ఆ కంపెనీలో ఆ అమ్మాయి ఏడవాలా? పాయింట్ ప్రూఫ్ చేసుకోవాలా?
ప్రతి దాన్ని ఏడ్చుకుంటూ నాతో మాట్లాడింది. ఆడియన్స్‌కి అది ఏదో ఇంట్లో ఒక సీరియల్‌లో పాజిటివ్ లీడ్‌ని, నెగెటివ్ లీడ్ ఏదో సతాయించేస్తుంది అన్నట్టు ఆడియన్స్‌లో పోర్ట్రే అయింది. అక్కడ కూడా మైనస్ అయింది. ప్లస్ నా పాయింట్ని నేను ప్రూఫ్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా మాట్లాడతాను. అది మేబీ ఆడియన్స్కి నచ్చలేదేమో. I thought we are in a generation where a girl is given a choice to speak and put forth her words without crying. I did the same, but if the audience didn't like me as it is, they will understand for sure what I am in the future. నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? మన్మధుడు పక్కన నుంచి వచ్చాను సార్, అంతే చాలు. ఆయనతో కలవటం, మాట్లాడటం, అదే ఆయన చేయటం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అన్నపూర్ణలో ఒకసారి కాలు పెడితే చాలు అనుకున్నదాన్ని, ఆ మన్మధుడు పక్కన నించొని వచ్చానంటే చాలు. చాలా సరదాగా ఉంటారు, ఒక మాట నిక్కచ్చిగా చెప్పేస్తారు, ఎవరు అన్యాయం చేసినా వదలరు నాగార్జున గారు అని నాకు అనుకుంటున్నాను. తర్వాత మీరు నాగార్జున గారితో షోలో ఆన్ ఎయిర్ కానీ తర్వాత కానీ మీరు ఏమైనా మాట్లాడారా పర్సనల్గా? ఆన్ ఎయిరే మాట్లాడాను సార్. తర్వాత మాట్లాడే అవకాశం ఎందుకు సార్ నన్ను ఇలాగా పంపించేస్తారని అక్కడ ఎవరితో గొడవ పెట్టుకోలేదా? వాళ్ళ తప్పు వాళ్ళకి చూపించి వచ్చాను, కానీ నేను ఎవరితో గొడవ పెట్టుకోలేదు. నేను అనుకున్నాను మేబీ నాకు లోపల స్ట్రాటజీ అర్థమైపోయిందని నన్ను పంపించేస్తున్నారని నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నాను, కానీ ఎవరికి నేను చెప్పలేదు. అని చెప్పి గొడవ పెట్టుకొని ఏం లాభం సార్? ఎంతో ధైర్యంగా ఒక టైగర్లా ఉండే సరియు బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ ఉండటం అనేది అది ఎట్లా కంట్రోల్ ఎందుకు తీసుకెళ్ళిపోయావు? అన్యాయం చేస్తుంటే సార్ నేను దేనికి బాధపడను. నన్ను తిట్టు, కొట్టు, నువ్వు నాకు అన్నం పెట్టకుండా ఉండు, నువ్వు నన్ను పడుకోనివ్వకు, నువ్వు నాకు ఏమని చెయ్యి, నేను బాధపడను, నేను ఏడవను. కానీ అన్యాయం జరిగితే నేను సహించలేను సార్. నాకు ఎమోషన్ కంట్రోల్ అవ్వదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడ కూడా కంట్రోల్ చేసుకుంటా. వర్క్ లేకుండా ఇంట్లో కూర్చున్నా కూడా పని నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏదో ఒక వర్క్ చేసుకుని నేను ఉండగలను నాకు తెలుసు. ఇంకా ఎక్కువ అయితే పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ వెల్ సెటిల్డ్, నాకేం ప్రాబ్లం లేదని నాకు తెలుసు. అన్యాయం ఎలా చేస్తావు, నేను అది భరించలేకపోయాను. జస్ట్ బికాజ్ నాకు గేమ్ తెలిసిపోయిందని యూ బ్రాట్ మీ అవుట్, ఐ థాట్ ఇట్ ఈస్ రాంగ్. అండ్ ఇంటికి వచ్చి చూస్తే చాలా వరకు ఫుటేజెస్ నావి మిస్ అయ్యాయి. సరదాగా ఉన్నవి మిస్ అయ్యాయి, కామెడీగా ఉన్నవి మిస్ అయ్యాయి, సెంటిమెంటల్గా ఉన్నవి మిస్ అయ్యాయి. సో ఆడియన్స్ ఓన్లీ గాట్ టు సీ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ మీ, బట్ దే డిడ్ నాట్ గెట్ టు సీ వాట్ ఈస్ రియల్ సరయు. వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ ప్రోగ్రామింగ్ కోసం ఎంతవరకు టెలికాస్ట్ చేయాలనేది వాళ్ళ నిర్ణయం, అది మన చేతిలో ఉండదు. దాని అది ఆల్రెడీ అదే కదా 45 మినిట్సే కదా పాపం, దాన్ని ఎంత చేయాలనేది వాళ్ళ డెసిషన్ ఉంటుంది కదా. అట్లాగే అంతకుముందు కూడా కంటెస్టెంట్ చాలామంది మాట్లాడారు ఇలాంటి ప్రాబ్లం గురించి. నేను బోల్డ్ చేసేసాను, నాకు అది చూపించలేదు, నాకు కొంతే చూపించారని చాలామంది మాట్లాడారు. అప్పుడేం మీరు ఫాలో అవ్వలేదు? ఏం ఫాలో అవ్వలేదా? అప్పుడేం తెలియలేదా? తెలుసుకొని వెళ్ళుంటే బాగుండేది సార్. లేకపోతే ఒకవేళ తెలుసుకొని ఉంటే కనుక రొట్టెలో ఎందుకు కాల్ చేసావని గొడవపడేదాన్ని. ఏంటిది నా బెడ్ మీద ఈ సామాన్ పెట్టేసామని గొడవపడేదాన్ని. పక్కన నుంచి జరుగుని గొడవపడేదాన్ని. నాకు తెలిసింటే కనుక నా సామాన్కి రోజు గొడవపడేదాన్ని సార్. నాకు తెలియలేదు కదా సార్, పాపం ఏం చేద్దాం. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సినిమా ఆర్టిస్టులు సినిమాలు చేస్తుండగా బిగ్ బాస్ లాంటి ఈ ప్రోగ్రాంలకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? సినిమా ఆర్టిస్టులు అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. మనమే మీరేం చెప్తారు? మీ ఆల్రెడీ అనుభవం అయింది కదా మీకు కొంత. వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వెళ్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటున్నా? అయ్యో ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను వెళ్ళలేదే, వెళ్ళుంటే ఎలా ఉండేదో అనుకోవడం కంట వెళ్ళొచ్చేయడం బెటర్. మీకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, అంతే. ఎక్స్పీరియన్స్ చేసి రావడం బెటర్. ఒక ఎక్స్పీరియన్స్, గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? చెప్పన్నా. మూవీస్ సంబంధించి క్యారెక్టర్ అంటే అమ్మవారు సినిమా కదా, అది ఒక్కసారి అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది సార్ సీరియస్గా. ఎందుకంటే అదే యాక్చువల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టింగ్. అక్కడ మనం ఎంతవరకు మన ఎబిలిటీని స్ట్రెచ్ చేయొచ్చు అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ప్లస్ అనుష్క గారు ఒక క్యారెక్టర్ చేశారు కదా,
అవును అరుంధతి. అరుంధతి. అలాంటి క్యారెక్టర్స్లో మన పర్ఫార్మెన్స్ ఎంతవరకు స్ట్రెచ్ చేయొచ్చు అని చూడొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ రావాలని హీరోయిన్ ఓరియంటెడ్. పర్ఫార్మెన్స్ బేస్డ్. సరే రామ్ గోపాల్ వర్మ హర్యానా వెళ్తూ బోల్డ్ ఇంటర్వ్యూలు అవి చేశారు కదా, అట్లాంటి వాటికి ఆ ఛాన్స్ వస్తే వెళ్ళి చేస్తారా? ఏమో నేనంత అలా చేయలేనేమో, వస్తే ఏమో చేస్తానేమో, నాకు తెలియదు సార్. ఎందుకు సార్ ఇరికిస్తున్నారు నన్ను? ఇరికించి అడుగుతున్నా. నాకు కంటెంట్ నచ్చాలి, నచ్చితే 7 Hours లో కూడా నేను చేసింది బోల్డ్ కంటెంటే కదా. అవునవునవును. సో మేబీ కంటెంట్ నచ్చితే చేస్తానేమో. మిగతా పవన్ వీడియో సినిమాలు ఏం చేస్తాడు రామ్ గోపాల్, అట్లాంటి ఏదైనా ఆఫర్ ఇస్తే చేస్తారా? చెప్తున్నాను కదా సార్, ప్రతిదాని ఇప్పుడు ఊరికే ఎక్స్పోజింగ్ చేయడానికి, క్యారెక్టర్ డిమాండ్ చేసి ఎక్స్పోజింగ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ద క్యారెక్టర్ షుడ్ బి అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఉంటే చూద్దాం. ఎంతకాలం ఈ సినిమాల్లో ఇట్లా ఇలా అవటం ఇలా చేయటం? సినిమాలు ఎంతవరకు చేస్తానా, చచ్చిపోయేంత వరకు సినిమాలు చేస్తాను. మరి మూవీస్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. పెళ్లి చేసి మీ భర్త ఒప్పుకోకపోతే తర్వాత? అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోవడం అంటే నేనంటే ఏంటో తనకు తెలియదు. ఒప్పుకున్నాడు అంటే ఇది వర్క్ చేసుకొని వచ్చినా కూడా బుద్ధిగా ఇంటికి వచ్చేస్తుందని తనకు తెలిసి చేసుకుంటాడు. ఆల్రెడీ మీకు బ్యాడ్ రిలేషన్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, అది గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆడ లాస్ నేనేం చేయాలి? ఆడే పోగొట్టుకున్నాడు, నేనే పోగొట్టుకోవాలా? నేను చెప్పాను కదా, ఇలాంటి ఎన్ని దెబ్బలు వచ్చినా కూడా వాళ్ళకంటే ఎదిగి చూపిస్తాను, కానీ నేను తగ్గను, తగ్గేదిలే. అంటే మనకి కొన్ని అనుభవపూర్వకంగా గుణపాఠాలు చాలా నేర్పుతుంటాయి జీవితంలో. సో ఆ గుణపాఠాలు మన కెరియర్కి, తర్వాత కెరియర్కి మనకు బాగా ప్లస్ అవుతూ ఉంటాయి అంటారు. అలా మీ కెరియర్లో జరిగిన సంఘటనల గురించి, ఆ తర్వాత పడ్డ జాగ్రత్తల గురించి. రిలేషన్షిప్లో మరీ 100% ఇచ్చేసాను సార్ నేను. సో 100% ఇచ్చేసారు. సో కెరియర్ని కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్ని ఇయర్స్. తనకి నేను చెప్పలేకపోయాను. నాకు మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టమనో, లేకపోతే నేను యాక్ట్ చేయాలనో, లేకపోతే నేను అట్లీస్ట్ కార్పొరేట్ జాబ్ చేయాలనో నేను తనకు చెప్పలేకపోయాను. బట్ ఈసారి ఇఫ్ ఐల్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ ఆర్ ఇఫ్ ఐ లవ్ సంబడి, ఐల్ సీ దాట్ నా మెంటాలిటీకి తగ్గట్టు నేను బయటకు వెళ్ళి వర్క్ చేసినా కూడా తనకి ఏ ప్రాబ్లం అంటే ఒక అమ్మాయి అంటే సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి సార్. ఇప్పుడు నేను సెల్ఫ్ డిపెండెంట్ కాబట్టే నాకు తనతో లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్. ఒకవేళ నాకు సెల్ఫ్ డిపెండెంట్ కాకుండా మొత్తం తన మీద డిపెండ్ అయి ఉంటే ఆ రోజు మా అమ్మ తనకి ఆ డౌరీ ఇవ్వాలి. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ పెళ్ళయి తర్వాత పిల్లలు పుట్టే కనుక అప్పుడు ఆ పిల్లల్ని వేసుకొని ఒక ఆడపిల్ల రోడ్డు మీద పడితే అప్పుడేంటి సార్? అప్పుడు సో నేను సెల్ఫ్ పిల్లలు ప్రయత్నించలేదు మీరు మామూలుగా సార్? సో అంతవరకు రాలేదు. సో ముందే డౌరీ అని తెలిసి మేము ఆపేసుకున్నాం. సో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలా డౌరీ గురించి ఇలా ప్రాబ్లం వచ్చి నా పెళ్ళి జరగలేదని చెప్పడం, అంటే ఒక ఆర్టిస్టు ఇట్లా చెప్పడం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. చాలామంది జరిగి ఉండొచ్చు బయట, కానీ ఇలా ఓపెన్గా చెప్పడం అనేది ఎవరు గమ్మున చెప్పరు కదా. అది నేను అందరు అమ్మాయిలకి జరిగే ప్రాబ్లమే సార్. ఓపెన్ తప్పేంటి? నాకు చెప్పుకున్నంత మాత్రాన నాకు పోయేది లేదు, చెప్పుకోకుండా దాచిపెట్టడం వచ్చేది లేదు. అండ్ చాలా మంది అమ్మాయిలు నేను వర్జిన్ అని చెప్పుకొని తిరిగి బ్యాగ్లలో ఓయో బాటిల్స్, కాండోమ్ ప్యాకెట్స్ దాచుకొని పడేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని అడిగారు ఎవరైనా వర్జిన్ అని ఎప్పుడైనా? ఇవన్నీ మీరు డబ్బులు మీరు చెప్పడం ఇవన్నీ అంటే అట్లా ఎప్పుడైనా మీకు ఏమైనా సంఘటనలు ఎదురైనాయా? అడగలేదు. అడిగితే చెప్తాను, నో ఐఎమ్ నాట్ అ వర్జిన్, ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్, బ్లడీ డామ్. అవునా? యా, ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ సార్. ఓకే ఓకే, అదే అంతేలే, మీరు చెప్పారు, ఇందాక చెప్పారు ఆల్రెడీ. నేను ముందు ఒకటి వెనకాల ఒకటి చెప్పుకోను సార్ నేను. మగవాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అసలు? అబ్బాయిలంటే లవ్లో ఉంటే, లేకపోతే అబ్బాయిలంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి. ఏ పని చేసినా కూడా దాంట్లో డెడికేషన్ ఉండాలి. సెకండ్, తను చేసే పనికి 100% జస్టిస్
జరగాలి, హార్డ్ వర్కింగ్ దాంట్లో మైండ్ పెట్టాలి. థర్డ్, తన ఫ్యామిలీకి అంతే తన టైం ఇవ్వగలగాలి. నేను ఇది చేయను, నేను వర్క్ చేస్తున్నాను కదా, అలా నాకు నచ్చదు. ఇంట్లో కూడా హెల్ప్ చేయాలి, అమ్మ నాన్నకి అయినా అంతే టైం ఇవ్వాలి. ప్రతి రిలేషన్షిప్ని స్టేబుల్గా చూసుకోగలగాలి. అమ్మాయిల నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు, అమ్మాయిలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి, అమ్మాయిల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అబ్బాయిలు కూడా అలాగే ఉండాలి. అంటే ఇద్దరు సమానంగా ఉండాలంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, లేకపోతే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకొక అమ్మాయిని లవ్ చేసి అక్కడ అమ్మాయిని లవ్ చేసి నాకు అలా నచ్చుతుంది. ఒక అమ్మాయితో ఉంటే దమ్మున్న మగవాడు ఒక దాంతో ఉంటే సంతోషిస్తాడు సార్. దమ్ము లేనివాడే దాని దగ్గర దమ్ము ప్రూవ్ చేసుకుంటా, దీని దగ్గర దమ్ము ప్రూవ్ చేసుకుంటా, దాని దగ్గర ఉన్న దమ్ము ప్రూవ్ చేసుకుంటా, ఇలా 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 వెళ్తాడు. దమ్ము ఉంటే ఒక దాంతో ఉంటే సంతోషంగా ఉంటాడు. ఇంకొకరిని ఇష్టపడకూడదు, ఒకళ్ళు ఇష్టపడే తర్వాత. అంతే కదా. ఫైనల్గా బిగ్ బాస్ గురించి మీరు చెప్పేది ఏంటి? బిగ్ బాస్ ఇస్ డెఫినెట్లీ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ పీపుల్. సెలబ్రిటీలు అవ్వడానికైనా, ఫేమస్ అవ్వడానికైనా, తనకంటూ ఒక పరిచయం చేసుకోవడానికైనా, లేకపోతే తనేంటో తను తెలుసుకోవడానికైనా బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్. తెలివిగా ఆడిన వాళ్ళు సస్టైన్ అవుతారు, అంతే. బిగ్ బాస్ సంబంధించి హర్యానా చేసిన ఇంటర్వ్యూ నేను చూసా. ఏకంగా మీరు ఎమోషన్ అయిపోయి వరుసగా మీకు ఇష్టం లేని ఫోటోలతో సహా ఇలా కాలుతో ఎరగొట్టేసి పడేసి ఇచ్చేసి ఎందుకంత అంత 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 కోపం వస్తే ఇచ్చేద్దాం మరి, లోపల ఒకటి ఉంచుకొని కికి కక్కగా అనుకునే రకం కాదు నేను. మరి కోపం వచ్చింది అంటే నేను ఎవరినైనా తొందరగా రీడ్ చేస్తా. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని నాకు తెలియదు, తొందరగా చదవగలను. సో నాకు అక్కడ అన్యాయం జరుగుతుంది అని నాకు తెలిసింది, నేను అక్కడ చెప్పడానికి ట్రై చేశాను. అక్కడ వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు. సిరి ప్రతిసారి ఏడ్చి 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 బెదిరిద్దున పిత్తి బెదిరిద్దునని ఏడ్చి బెదిరించేసి తన మాట గెలిపించేసుకునేది. నాగ్ సార్తో కూడా చెప్పాను సార్, బయటకు వచ్చి బస్సులో చెప్పింది కాదు నేను. నాగ్ సార్తో కూడా బెస్ట్ వర్స్ట్ పెట్టేటప్పుడు నేను చెప్పాను ఇలా జరుగుతుంది నాగ్ సార్ ఇక్కడ. డబ్బు, పేరు, సెక్స్, ఈ మూడింటిలో మీ ప్రయారిటీ దేనికి? పేరు. ఆల్రెడీ వచ్చింది కదా పేరు, ఇంకా ఇంకా చాలా సాధించాలి. ఏం సాధిస్తా అంటే సరియు అంటే కొంతమందికే తెలుసు. సరియు ఇంకా నటించిన దాంట్లో ఓన్లీ 25% ప్రూఫ్, ఇంకా 5% ప్రూఫ్ చేసుకోగలిగింది. సరియు అంటే ఇది ఇంత చేయగలదా, తనలో ఇంత సత్తా ఉందా అని ఇంకా తెలియాలి. దానికోసం కష్టపడతావు. అంటే నువ్వు చేసే ప్రోగ్రాంలు వేరు, అది 7 ఆర్ట్స్లో చేసి బోల్డ్ మాట్లాడేవారు, నేను పర్సనల్గా చేస్తుంటే నీలో ఉన్న ఈ వేరు. అసలు ఆ రెండింటికి ఎలా మ్యాచ్ చేస్తున్నావు? అసలు ఆ రెండింటికి ఎలా మ్యాచ్ చేసి వెళ్తావు? అక్కడ నేను యాక్టర్ని సార్, ఇక్కడ నేను రియల్ మనిషిని, మామూలు మనిషిని, మామూలు ఆడదాన్ని. అక్కడ నేను ఒట్టి యాక్టర్ని, నేను ఏ రోల్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోతే అలా. బయట పబ్లో గిబ్లో తిరగటాలు, తాగడాలు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి. అమ్మ ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు, నీకు కావాలంటే ఏం చేయాలన్నా ఇంటికి రా, నువ్వు తాగాలనిపిస్తే ఇంటికి తెచ్చుకో, నేను వండి పెడతాను అని అన్నారు. సో డ్రింకింగ్ మీద అంత ఏం నాకు ఇంట్రెస్ట్ లేదు. తిండి బాగా తింటాను, కుమ్మేసుకుంటాను. సో భేజా ఫ్రై, ఆల్ దీస్ ఆర్ మై ఫేవరెట్స్. పబ్లకు అంతా వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్. ఢిల్లీలో పబ్బులు, మ్యూజిక్ కల్చర్ అంతా టీనేజ్లో చూసేసి వచ్చేసాను సార్. ఇక్కడ ఇంకా కూడా చేస్తే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. సరియు మీరు అసలు పేరా? అసలు పేరు నాగశ్వేత. నాగశ్వేత. ఎప్పుడు మార్చారు, ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు? డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు స్క్రీన్కి శ్వేత శ్వేత అంటే కామన్ కదా నేమ్ చాలా, సో మంచి పేరన్నా చూద్దామని సరయు అని పెట్టారు. కలిసి వచ్చింది అనుకుంటున్నారు అది? మీరు చూస్తూనే ఉన్నారు కదా. సినిమాలో కూడా ఇంకా అదే పేరు కంటిన్యూ. నా సీరియల్ కూడా సరియు అని, దాంట్లో కూడా నా పేరు సరియు. నేను సీరియల్ చేసావు? ఒక సీరియల్ చేశాను, నిన్నే పెళ్ళాడుతా, దాంట్లో కూడా నా పేరు సరియు. సో అలా పుట్టిందా సరియు? ఫస్ట్ సరియు పుట్టింది ఫస్ట్ బాహుబలి 2 షార్ట్ ఫిల్మ్ చేసా. ఓకే ఓకే. తెలుగు 1లో ఉంది, అది కూడా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారిదే. ఓకే. సో అలా పాపులర్ అయింది సరియు.
మీ కెరియర్కి అంత బ్యాక్ బోన్గా నిలిచిన శ్రీకాంత్ గురించి మీరు ఏం చెప్తారు? శ్రీకాంత్ రెడ్డి గారి డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు హీస్ ఎ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఒక ఆపర్చునిటీ రాక తనకి తన బేస్ వేసుకొని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తనకి డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ రావాలి. తను డెఫినెట్గా ఎదిగితే నాలాంటి సరియులు చాలామంది పుడతారని నాకు తెలుసు. తప్పకుండా అది చాలా సినిమాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశారు కదా ఆయన. ఎస్ సార్. తెలుసు. ప్రవీణ్ సత్తార్ గారితో పనిచేశారు. గరుడ వేగకి ఇలాంటి చాలా మూవీస్కి ఆయన పనిచేశారు. ఒక మనిషి ఏదో అనుకుంటాం, ఏదో అవుతూ ఉంటుంది. ఒక కెరీర్లో ఇప్పుడు మీకు మీ ఎదుగుదల కోసం ఆయన కష్టపడి ఇలా ప్రోగ్రామ్ చేయడం ఏంటి, ఇప్పుడు ఆయనకంటే మీరే బాగా ఎదిగేలా కనపడుతున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. మీరు ఎదిగిన తర్వాత ఆయన కూడా ఆయన ఎదుగుదలకి మీరు తోడ్పడతారా? నేను ఎదిగే లోపల ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. అది తప్పకుండా జరుగుతుంది. ఏంటంటే యాక్టర్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే కెమెరా ముందు ఉంటాం కాబట్టి మనమే కనిపిస్తాం. యాక్టర్స్ వెనకాల ఉన్న వాళ్ళు అంత తొందరగా కనిపించరు. దానికి వాళ్ళు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. ఆయన చాలా హార్డ్ వర్కింగ్. ఒక ఎపిసోడ్ తీయడానికి 2 days 2.5 days పడుకోకుండా వర్క్ చేస్తారు సార్ కంటిన్యూస్గా. యాక్ట్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, కెమెరా డిపార్ట్మెంట్ని చూసుకుంటూ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ని చూసుకుంటూ, డబ్బింగ్ చూసుకుంటూ, అన్నీ చూసుకుంటూ కూడా 2.5 days పడుకోకుండా వర్క్ చేస్తారు. ఆయన తప్పకుండా గ్రో అవుతారు. అవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ నాకు హెల్ప్ చేసే దేవుడు కనుక ఆపర్చునిటీ ఇస్తే తప్పకుండా నేను ఆయన పక్కన నించొని ఎంత చేయగలను అంత చేస్తాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు చెప్పావు, కొంచెం ఇన్స్పైరింగ్ కలిగించే విషయాలు చెప్పావు. సో మనకి మెయిన్ మీరు వీడియోలో చేసేది, సినిమాల్లో కనిపించేది క్యారెక్టర్ వరకే మాత్రమే పరిమితం. కానీ నా రియల్ లైఫ్ వేరు అంటూ చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది సార్. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్. మరెన్నో సినిమాలు చేయాలి, అలాగే హీరోయిన్గా కూడా చేయాలి, అలాగే ఒక అమ్మోర్లా, ఒక అరుంధతిలా ఆ క్యారెక్టర్ కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.